ఏప్రిల్ 17 సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సత్యమూర్తి కె సత్యమూర్తి సార్ యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ ఆవరణంలో మన దళిత బహుజన విప్లవ విద్యార్థి ఉద్యమ కెరటం నాయకుడైనటువంటి శరత్ చమార్ గారు వద్ద ఉన్నాం. చెప్పండి, ఈ యొక్క కార్యక్రమం పట్ల మీ యొక్క సందేశం ఏంటి? సభ అందరికీ జై భీమ్. మిత్రులందరికీ ఫస్ట్ శివసాగర్ ఈ భారతదేశంలో విప్లవం ఎట్లా ఉండాలి, ఆ విప్లవానికి ఒక కవిత్వం అంటూ ఎట్లా ఉండాలి అని మొట్టమొదటగా విప్లవానికి కవిత్వాన్ని ఎట్లా విప్లవీకరించాలి అప్పటికి శివసాగర్ రాసి ఉన్నాడు. ఎట్లా ఉండాలి విప్లవ కవిత. మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకున్నట్టుగా, ఎముకలు కుళ్ళిన వయస్సు మలిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి అని శ్రీశ్రీ పిలుపునిచ్చిండు అప్పటికి. కానీ విప్లవ గీతం ఎట్లా ఉండాలి అనేది అప్పటిదాకా ఒక మోడల్ లేదు. నరుడో భాస్కరుడాను మొట్టమొదటి విప్లవ గేయాన్ని రాసినటువంటి వాడు శివసాగర్ ఈ భారతదేశంలో. అప్పటిదాకా విప్లవ గేయాలు రాసినలు, కానీ అది కొంత సాహిత్యము కానీ ఆ భాష కానీ కొంచెం బ్రాహ్మణికల్ లాంగ్వేజ్ ఉండే. వరుణ పతాకమా, జే కొనుమా రెడ్ సెల్యూట్స్, శ్రమ జీవుల కేతనమా మీ కివిగో రెడ్ సెల్యూట్స్ అని అది ఆంగ్లం అన్న ఉండే లేదా సంస్కృతం అన్న ఉండే. కానీ దాన్ని విప్లవీకరించి దాన్ని కంప్లీట్గా ప్రజాపరం చేసి అడవి తల్లి నీకు వందనమమ్మ, పుడమి తల్లి నీకు వందనమమ్మ, అట్లనే తోటారా ముని తొడకు కాటా తగిలిందా అని అడవిలో ఎన్ని పక్షులు ఆ ఆదివాసులతోటి మిళితమై ఉన్నదని చెప్పేసి ఫస్ట్ నేచర్ బ్యూటీని ఈ ఉద్యమకారులను ఆదివాసులను వీళ్ళందరినీ క్లబ్ చేసి ఆ పాట తోటారా ముని తొడకు కాటా తగిలిందాని చిలుక చీటి తెచ్చేరా వెలుకాడ నెమలి నాట్యము మానేరా అని రాసింది. అప్పటికి గద్దర్ విజృంభించలేదు, ఇంకా వంగపండు విజృంభించలేదు. ఇంకా తొలినాళ్ళలో అంటే ఆదిభట్ల కైలాసం కావచ్చు, లేకపోతే వెంపటాపు సత్యం కావచ్చు రాస్తున్నారు. కానీ వాళ్ళు వచ్చినటువంటి నేపథ్యం బ్రాహ్మణికల్ నేపథ్యం కాబట్టి పీపుల్ లాంగ్వేజ్ లేదు వాళ్ళకి. ఎవరికి బ్రాహ్మణ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉద్యమకారులే, అందులో మనం సందేహించాల్సిన అవసరం లేదు. భారతీయ రాజకీయాలలో ఎట్లయితే ఓన్లీ అగ్రవర్ణాలే అంటే నాయకులుగా ఉండి కింది వర్గాలు దళిత బహుజనులు అందరూ ఓన్లీ పల్లెకి మోసేలాగుంటే, వీరన్న వచ్చి ఎట్లయితే దాన్ని తీర్మారు చేసిండో బహుజన రాజకీయాలలో అప్పటి వరకు 90% ప్రజలు ఓట్లుగా ఉండాలి, 10% 5% ఉన్నోళ్ళు రాజులుగా ఉన్న దాన్ని మొత్తం ఉల్టా చేసిండు కాంచీరామ్ సార్. అట్లనే కమ్యూనిస్టు పార్టీలో కింది వర్గాలు ఉన్నటువంటి వాళ్ళు నాయకులుగా ఉండాలి. ఇందులో కులంతో పాటు వర్గ నిర్మూలనతో పాటు కుల నిర్మూలన జరగాలని జమిలీ పోరాటాన్ని మార్క్స్ని మావోని ఇటు అంబేద్కర్ ఫూలేని రెండింటిని కలిపి ఈయన తీసుకొచ్చిండు. అట్లనే భాష అంటే ఒక ప్రతీకలు కింది వర్గాల ప్రతి కులాల యొక్క ప్రతీకలు ఉండాలని సాహిత్యంలో ప్రజల యొక్క భాష, ప్రజల యొక్క సాహిత్యం, ప్రజల యొక్క ప్రతీకలు, ఆ ప్రతీకలు విప్లవం రెండు క్లబ్ చేయాలని ఫస్ట్ చెప్పింది ఇండియన్ పోయెట్ శివసాగర్ చెప్పిండు. అట్లా మనం ఈ కంపేర్ చేసుకోగలిగితే అట్లా శివసాగర్ యొక్క సభ మనకు 17వ తారీఖు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టైము 5 గంటలకు స్టార్ట్ అవుతున్నది. కాబట్టి ఉస్మానియా విద్యార్థులుగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ, మిగతా నేను దళిత భోజన సంఘాలకు, అట్లనే లెఫ్ట్ మన విద్యార్థి సంఘాలకు, మైనారిటీ సంఘాలకు అందరికీ పిలుపునిస్తాము. తప్పకుండా అందరం కలిసి వస్తాము. అట్లనే శివసాగరు ఈ దేశంలో ఉన్న కులం గురించి మాట్లాడిండు. శివసాగరు, బాలగోపాలు, కంచైలయ్య వీళ్ళు ముగ్గురు క్యాస్ట్ చీకటి కోణాలు పుస్తకం అప్పుడు డిస్కషన్ జరిగినప్పుడు నేను చిన్నోళ్ళం. అప్పుడు ఒక చర్చ ఏం జరిగింది అని అంటే, ఈ దేశంలో రానున్న కాలంలో మైనారిటీల మీద దళితుల మీద ఎట్లా దాడులు జరుగుతాయి అనేది ఆ మీటింగ్ అంటే ఈ చరిత్ర చెప్తూ వాళ్ళు చెప్పినప్పుడు, నెక్స్ట్ క్రిస్టియన్లను విదేశీయులు అని దాడులు జరుగుతాయి, మైనారిటీల మీద దేశద్రోహులు అని దాడులు జరుగుతాయి, దళిత క్రిస్టియన్లను ఏదైనా ఒక యాక్ట్ తీసుకొచ్చి ఏదైనా ఒక చట్టం తీసుకొచ్చి దేశం నుంచి వెళ్ళగొట్టడం కాదు, వాళ్ళ ఇళ్ళ మీద దాడులు జరిగితే మెసాకర్లు జరిగేటువంటి ప్రమాదం ఉంటుందని రాసిన. అందుకే మతతత్వంపై బాలగోపాల్ పుస్తకం అప్పుడు కానీ, శివసాగర్ లేవనెత్తిన చర్చ కావచ్చు,
లేకపోతే వీరన్న తీసుకొచ్చినట్టు ఇండియాలో ఏం చేయాలి అనేటువంటి పుస్తకం అప్పుడు కావచ్చు. ఈ సందర్భంగా కంచాయలే అదే సందర్భంగా కంచాయలే సార్ రాసినటువంటి పోస్ట్ హిందూ ఇండియా పుస్తకము, బఫెలో నేషనలిజం కావచ్చు, లేకపోతే వైఎం నాట్ ఏ హిందూ పుస్తకం, ఇవన్నీ అప్పుడు చర్చలు బాగా జరిగినాయి. ఊసా సార్ను కూడా గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా మనం. ఊసా సార్ కూడా దళిత బహుజన ఒక ఫిలాసఫీని చాలా గొప్పగా తీసుకొచ్చినటువంటి వాడు. ముఖ్యంగా కవిత్వాన్ని అంటే ప్రజా కవిత్వాన్ని విప్లవీకరించాలి, విప్లవ కవిత్వాన్ని దళితీకరించాలని చెప్పిండు శివసాగర్. చాలా గొప్ప మాట చెప్పింది ఏంటంటే విప్లవాన్ని దళితీకరించాలి, దళితాన్ని విప్లవీకరించాలి. దళితం కూడా ఊరికే కేవలం మాట్లాడుకుంటానంటేనే కాదు, యుద్ధం కూడా చేయాలి, సైనికులుగా ఉండాలి, కేవలం మీటింగ్లు పెడితేనే కాదు, ఓట్ల గురించి మాట్లాడితేనే కాదు, సాంస్కృతిక ఉద్యమం కూడా కల్చరల్ మూవ్మెంట్ కెన్ లీడ్స్ టు పొలిటికల్ మూవ్మెంట్ సెట్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పిండు శివసాగర్. సో శివసాగర్ మీటింగ్ని సుధాగాని వెంకటేష్ అన్న మీ మురళి అన్న, అలాగే మిత్రుడు, వీళ్ళందరూ మీదేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అట్లా ఆ మంచి నాగేశ్వరరావు అని ఉన్నాడు, ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లను అందరి ప్రజాస్వామిక ఉద్యమాలలో నాగేశ్వరన్న లాంటి వాళ్ళు వీళ్ళందరూ మొదటి నుంచి ముందంజలో ఉంటారు, అందరినీ ముందు నడిపిస్తారు. కాబట్టి తప్పకుండా ఇది విజయవంతం చేద్దాం. శివసాగర్ కవిత్వం అది తత్వాన్నంతటిని కవిత్వంగా మలిచి కవిత్వాన్ని అంతటిని విప్లవీకరించి ఆ విప్లవము కింది వర్గాల వరకు వెళ్ళాలని చెప్పినటువంటి వాడు. బ్రాహ్మణికల్ ఫాసిజము, బ్రాహ్మణికల్ ఆధిపత్యము, అగ్రవర్ణాల ఆధిపత్యం ఎందులో ఉండకూడదు, అది రాజకీయాలలో ఉండకూడదు, సాహిత్యంలో ఉండకూడదు, ఎందులో ఉండకూడదు అని చెప్పేసి ఒక పెద్ద విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వాడు శివసాగర్. అంటే నరుడో భాస్కరుడో మొట్టమొదటి విప్లవం గీతం రాసిన తర్వాత, తోటారాముని తొడకు కాటా తగిలిందని ఈ పాటలన్నీ రాసిన తర్వాత అమ్మ నన్ను కన్నందుకు విప్లవ వందనాలను రాశాడు. ఎవరన్నా అమ్మకు ఏం రాత, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు అంటే విప్లవ వందనాలను రాశాడు. పుడమి తల్లి నీకు వందనమమ్మ, అడవి తల్లి నీకు అంటే ఫస్ట్ సాంగ్ ఎట్లా ఉండాలి, పోయట్రీ, విప్లవ పోయట్రీ ఎట్లా ఉండాలి. శ్రీశ్రీ ఒక ఫేజ్ వరకు తీసుకొచ్చి పెట్టిండు. శ్రీశ్రీ వర్గ దృక్పథం నుంచి కమ్యూనిస్ట్ కవిత్వం రాసింది, కానీ ప్యూర్ నక్సలిజం సంబంధించిన ఆ నక్సలిజానికి సంబంధించినటువంటి కవిత్వం కింది వర్గాల నుంచి ప్రతీకలు ఎట్లుండాలి. సపోజు వరికల్లు అని అన్నారు, ఎటు మన వట్టితునుకలు అంటాం తెలంగాణలో, వరికిల్లు అని రాసిండు. అప్పటిదాకా సాహిత్యంలో ప్రతీకలు లేవు. అంటే కింది వర్గాల నుంచి ఏవేళ ఇప్పుడు దళిత పులులమ్మ అనే దాంట్లో గద్దర్ రాసినది, తర్వాత గోరటెంకన్న, మనకు రామారావు అన్న, వీళ్ళందరూ పాడిళ్ళు, నాగన్న, రామారావు అన్న, వీళ్ళందరూ పాడేది. ఈ శివసాగర్ పాటలకు చాలా పాటలకు మన రామారావు అన్న ట్యూన్ చేస్తాడు. నీకు ఐడియా ఉంటుంది, మన రామారావు అన్న, అరుణోదయ రామారావు అన్న ఎక్కువగా ఇప్పుడు అమ్మ నన్ను కన్నందుకు విప్లవ అన్న ట్యూన్ చేసింది. చాలా పాటలకు వివి రాసిన పాటకు కూడా మన ఇంకో అన్న ఉన్నాడు, ఆయన ట్యూన్ చేసిండు. వీళ్ళు ఇప్పుడు శివసాగర్ ఎంత అద్భుతం. ఇప్పుడు గద్దర్ ఏంటంటే గద్దర్ హిమ్సెల్ఫ్ కంపోజర్, ఒక గ్రేట్ కంపోజర్. గద్దర్ ఒక నటన, అంటే ఒక యాక్టర్, ఒక డాన్సర్, ఎట్ ద సేమ్ టైం ఒక ఇళయరాజా లెక్క కంపోజర్. కరెక్ట్ గద్దర్ ఒక ట్యూన్ చేసి ఇచ్చిపెట్టిందంటే కథ అది అసలు బ్లాస్ట్ అయిపోతుంది. శివసాగర్ కూడా అట్లా ఒక ట్రెండ్ సెటర్ లాగా ఈ కింది వర్గాల్లో ఉన్నటువంటి ప్రతీకలను తీసుకొచ్చి విప్లవంలోకి పూసి కవిత్వం అని అంటే పై వర్గాలు ఇతనే కాదు, కింది వర్గాలది భాషను సరళీకృతం చేసినటువంటి వాడు, కవిత్వాన్ని సరళీకృతం చేసి ప్రజాపరం చేసినటువంటి వాడు. మొట్టమొదటి విప్లవ గీతం ఎట్లా ఉండాలి ఒక మోడల్ చెప్పినటువంటి వాడు. అట్లా ఇంకా గొప్ప విషయం ఏంటంటే చైనాలో ఉన్నటువంటి పోయంని, చైనా అంటే ఆ మ్యాండరిన్ ఏదైతే ఉన్నదో దాన్ని అధ్యయనం చేసి అక్కడ ఉన్నటువంటి పోయిటరీని తెలుగీకరించినటువంటి వాడు భారతదేశంలో ఒక్క శివసాగర్ ఉన్నాడు. అప్పటిదాకా ఎవరు అది పనిచేయలేదు. అక్కడున్న ఇప్పుడు చైనాలో అంటే చైనీస్ మ్యాండరిన్ ఆ లాంగ్వేజ్ నుంచి తీసుకొని దాన్ని అర్థం చేసుకొని ఇక్కడ విప్లవీకరించాడు దాన్ని యాజ్ దిస్. ఇప్పుడు గద్దర్ ఏంది, గద్దరేమో భద్రం కొడుకు అన్న పాటను దొర పీకుడేంద్ర అన్న పాట పాడితే రష్యన్ లిటరేచర్లో ఉంది గద్దర్ చరిత్ర. గద్దర్ గురించి రష్యన్ లిటరేచర్లో ఉంది, క్యూబా లిటరేచర్లో ఉంది, చైనీస్ లిటరేచర్లో ఉంది. శివసాగర్ అక్కడ ఉన్నటువంటి విప్లవాన్ని మొత్తం ఇండియాకు పూస్తే ఇండియాలో ఉన్నటువంటి ట్యూన్ను పాటలను ప్రపంచానికి చెప్పినటువంటి వాడు గద్దర్. ఇట్లా ఈ పాటలను, ఈ కింది వర్గాల యొక్క ప్రతీకలను ఎప్పుడైతే శివసాగర్ ముట్టుకున్నాడో అప్పుడు అది ప్రజాపరమైంది. అప్పటిదాకా అది బ్రాహ్మణుల వరకే ఆగింది. ఓ అరుణ పతాకమా, జే కొనుమ, రెడ్ సెల్యూట్, శ్రమ జీవుల కేతనమా అని, కివిగో రెడ్ సెల్, ఇక్కడ వరకే ఉండే.
తర్వాత గదర్ అందుకున్నాడు. గదర్ అందుకున్న తర్వాత ఇక అది అది పాట తోటి విప్లవం తీసుకురావచ్చు, పాటతోటి ప్రజా హృదయాన్ని కడగచ్చు అని భారతదేశంలో నిరూపించినాడు ఒక గదర్ ఒకడే. అట్ట చేసిండు. దానికి అందరికీ మూలం శివసాగర్. శివసాగర్ తర్వాత చర్చలకు గురి అయిండు. తర్వాత వీరన్నకు అట్లనే వీరన్న మీద అట్లాగే భావజాలపరమైన దాడి జరిగింది. శివసాగర్ మీద జరిగింది, కలేకూరి మీద జరిగింది, కింది వర్గాలందరి మీద. కానీ బాధ ఏందనంటే నేను వెంకన్నతోటి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం మేము. అగ్రవర్ణాలు చనిపోతేనేమో వాళ్ళ కవిత్వం మీద, వాళ్ళ త్యాగం మీద చర్చ జరుగుతుంది. కలేకూరి చచ్చిపోయినప్పుడు, కాళోజీ చచ్చిపోయినప్పుడు త్యాగం మీద చర్చ జరుగుతుంది. కలేకూరి చచ్చిపోయినప్పుడు వాళ్ళ లోపాల మీద చర్చ జరుగుతుంది. ఈ దుర్మార్గాన్ని శివసాగర్ ఖండించి, మేము చిన్నపిల్లగా అప్పుడు కిలవరంగల్ అన్నకు వెంకన్నకు వీళ్ళకి తెలుసు. ఆయన చెమన్లో మీటింగ్ పెట్టినప్పుడు, మా దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు వక్తగా వచ్చేది బాలగోపాలను ఈయన వచ్చేది. వీళ్ళ స్టార్టింగ్ జర్నీ కూడా సెన్ గ్యాబ్రియల్ అని వరంగల్ మన ఫాతిమా దగ్గర ఉండే కదా, అక్కడ ఈయనను కొండపల్లి అసలు పీపుల్స్ వారి ఫౌండర్స్లలో ఒక పిల్లర్. ఎవరు కేఎస్ కొండపల్లి సీతారామయ్యను, ఈయన తరిమేళ్ళ నాగిరెడ్డి, వీళ్ళంతా. అందులో ఇద్దరు రెండు కళ్ళు. ఎవరెవరు రెండు కళ్ళు అంటే ఒకటి కొండపల్లి సీతారామయ్య, ఒకటి శివసాగర్. కేజీ సత్యమూర్తి ఏమో కంప్లీట్ ఈ పీపుల్, వాళ్ళ పోయట్రీ, వాళ్ళ పాటలు, ఈ కల్చరల్ మూమెంట్ మీద ఉన్నాడు. కొండపల్లి సీతారామయ్య కంప్లీట్ దళాలు. ఎక్కడ ఫస్ట్ వరంగలే దళం, ఫస్ట్ దళం మొత్తము ఇండియాలో దళము ఎట్లా ఉండాలి, ఎక్కడ తలదాచుకోవాలి, సిటీలో కాకుండా ఏది ఉండాలని అటు సైడ్ ములుగు ఆ ఏరియా అంతా ఆయన ఫిజికల్గా అంటే ఆర్మీతో 5 తీసుకున్నాడు ఆయన. ఆర్మీదేమో కేఎస్ తీసుకుంటే మొత్తం కల్చరల్ మూమెంట్ మొత్తం కూడా శివసాగర్ తీసుకున్నాడు. ఇద్దరు పంచుకొని. ఆయనేమో కంప్లీట్ వెపన్, ఇదేమో గన్ను, ఇదేమో పెన్ను, అదేమో గన్ను, రెండు పట్టుకున్నాడు. ఆయన కంప్లీట్ అదే పని మీద ఉన్నాడు. ఈయన కంప్లీట్ ఇదే పని మీద ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి గద్దర్ను వీళ్ళందరినీ అసలు పాటలు పద పదాన 10,000 దండాలు అంటే గద్దర్ 10,000 పడతలేదు అక్కడ, పరి అనాలే అని చెప్పినటువంటి వాళ్ళు సిరిశ్రీ శివసాగర్. అట్లా గద్దర్ లాంటి వాళ్ళను, బంగపండు లాంటి వాళ్ళను, రామారావు లాంటి వాళ్ళను, నాగన్న లాంటి వాళ్ళను, విమలక్కల ఎంతో మందిని ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ప్రపంచ లెజెండ్స్ అందరికీ ఒక తాత్విక భూమిక జ్ఞానాన్ని ఇచ్చినటువంటి లెజెండ్ శివసాగర్. కాకపోతే వాళ్ళ ఎండింగ్ మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. వాళ్ళ చాలా భయంకరమైన చర్చ జరిగింది. కలేకూరి మీద చచ్చిపోయినప్పుడు, మన ఎర్రవుపాలన చనిపోయినప్పుడు, మద్దూరి చనిపోయినప్పుడు, క్రమశిక్షణ ఉండదు, తాగుతారు, ఇది చేస్తారు. ఇది చాలా గలీజైన చర్చ జరిగింది. శ్రీశ్రీ చనిపోయినప్పుడు కాళోజీ ఏం రాసిన అంటే, నువ్వు తాగి పడేసిన సీసాల కంపు మాకెందుకు, నువ్వు రాసి పడేసిన కవిత్వ గుబాలింపు మాకున్న తర్వాత నువ్వు తాగి పడేసిన సీసాల కంపు మాకెందుకు అని రాశాడు. అప్పుడేమో అక్కడ శ్రీశ్రీ చనిపోయినప్పుడు ఆయన తాగిండని ఆయన పర్సనల్ లైఫ్ మీద ఎక్కడ జరగలే. విప్లవ కవి గవిని మీద గదాని ముందు చూస్తారా అని అన్నారు. శివసాగర్ కలేకూరు చచ్చిపోయినప్పుడు ఎంత విప్లవ కవి అయితే ఆయన సక్కలేనప్పుడు అని అన్నారు. ఇది ఖండించాలి, ఈ కుట్రను ఖండించాలి. అది రేపు జరగబోయే మీటింగ్లో తప్పకుండా మనందరం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. పెద్దలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అన్న ఇంకా ఇప్పుడు అన్న కానీ వీళ్ళందరూ కానీ ఆయనతో తిరిగిన వాళ్ళు. ఎప్పుడైనా చాలా చిన్నపిల్ల కానీ ఈ కలేకూరు అన్న, వేములన్న, గొర్రెటెంకన్నతో తిరిగేటోళ్ళు నేను వీళ్ళతోటి. కానీ అంటే భయపడేటోళ్ళము. అంటే వాళ్ళ దగ్గరికి పోయి అమ్ము శివసాగర్, వరవర్రావు మర్చిపోయినా, వరవర్రావు ఇండియాలో చాలా మంచి స్పీకరు. సరే అది ఆయన ఏమైనా లోపాలు ఉండొచ్చు, ఇప్పటికీ తల వంచకుండా నిలబడ్డాడు. అక్కడి వరకు గొప్ప విషయం. కానీ వరవరరావు చెప్పిండు, నాకు కవిత్వం అనే టేస్ట్, విప్లవ కవిత్వం ఎట్లా ఉండాలి దానికి మోడల్ శివసాగర్ అని చెప్పిండు. అట్లా చాలామంది. తర్వాత డిబేట్ మళ్ళీ ఆయనను విమర్శించిండు. అది వేరే విరసము చనిపోతుంది అన్నాడు, కానీ శివసాగర్ చచ్చిపోయిండు, విరసం ఇంకా బతికే ఉన్నాడు అన్నాడు, అది వేరే విషయం. కానీ అట్లాంటి లెజెండ్స్ అందరు కూడా ఈరోజు భారతదేశంలో విప్లవ కవులుగా పేరుగాంచినటువంటి వాళ్ళందరికీ ఒక మోడల్ అంటే శివసాగర్. ఈవెన్ గద్దర్, గొర్రెటెంకన్న ఆల్సో. కాబట్టి అసొంటి మహనీయుని వర్ధంతిని, జయంతిని తీసుకొని ఆ స్ఫూర్తిని ఇప్పుడున్నటువంటి ఎప్పుడైతే వాళ్ళు 30 ఏళ్ళ క్రితం, 50 ఏళ్ళ క్రితం ఏదైతే అగ్రవర్ణ సమాజము, బ్రాహ్మణ్ ఫాసిజం అంతా కూడా ఓన్లీ వర్గ దృక్పథం అంటే కాదు, కుల దృక్పథము. రేపు ఈ మతమే, ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ మతమే కింది వర్గాలను హత్య చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు రాసిన్లు, మాట్లాడిన్లు. ఇప్పుడు వాళ్ళు అప్పుడు రాసిన 30-40 ఏళ్ళ క్రితం పెట్టిన చర్చ ఇప్పుడు మొత్తం రిలవెంట్గా ఉన్నది.
ఆ రిలవెంట్గా రేపు జరగబోయే చర్చలో ఉండాలి. మన ఉస్మానియా విద్యార్థిగా మా శక్తి మేరకు వెంకన్న మేము అందరం వస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జైబీన్ తెలియజేస్తూ జోహార్ శివసాగర్, జోహాల్ ప్రజాకవి శివసాగర్, జోహాల్ కలేకూరి, జోహాల్ ఎర్ర ఉపాలన్న, జోహాల్ మద్దూరి, జోహాల్ ప్రజాస్వామిక ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించిన మన వీరులకు విజయవంతం చేద్దాం శివసాగర్ వర్ధంతిని.